ఓకే, సో ఇది జీవ ప్రపంచం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లెసన్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ క్విక్లీ 20 క్వశ్చన్స్ దీంట్లో కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ది వచ్చేసి వర్గీకరణ అధ్యయనాలలో శీఘ్రంగా సంప్రదింపు చేసేటువంటి వ్యవస్థ ఏది? హెర్బేరియం. కీలో జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలను ఏ విధంగా పిలుస్తారు? కప్లెట్. బొటానికల్ గార్డెన్స్ వేటిని కలిగి ఉంటాయి? సంప్రదింపు కోసం సజీవమైన మొక్కలను కలిగి ఉంటాయి. హెర్బేరియంలు ఈ విధంగా ఉపయోగపడతాయి లేదా ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న ఓకే, మొక్కలను గుర్తించడం కోసం. వర్గీకరణ స్థాయి క్రమం అమెరికాలో జాతి నుంచి రాజ్యం వరకు సమలక్షణాల సంఖ్య అనేటువంటిది తగ్గి ఉంటుంది. నెక్స్ట్, బంగాళదుంప, టమోటో, వంగ ఈ కింది వర్గీకరణ ప్రమాణంలో విభేదిస్తాయి. జాతి. నెక్స్ట్, మొక్కల శాస్త్రీయ నామాలు దేని సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి? ICBN. దినామ నామీకరణ ప్రకారం మొక్క లేదా జంతువు నామీకరణలో ఉపయోగించే 2 పదాలు ఏవి? ప్రజాతి, జాతి. వర్గీకరణలోని మౌలిక ప్రమాణము లేదా మూల ప్రమాణం ఏది? జాతి. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? లక్నో. ఇది పొరపాటుగా చాలామంది కలకత్తాని పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నది. కలకత్తా కాదండి. ఓకేనా? నెక్స్ట్, సిస్టమా న్యాచురే అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వాళ్ళు ఎవరు? సో కెరోలస్ వ్యాన్ లినియస్. నెక్స్ట్, హెర్బేరియం సీడ్స్ మీద ఉండే గుర్తింపు సీటీ ఏ సమాచారాన్ని అందజేస్తుంది? మొక్క సాధారణ నామం, సేకరణ తేదీ, స్థలాన్ని గురించిన సమాచారం మొదలైనవి. నెక్స్ట్, మ్యూజియంలో ఏముంటాయి? భద్రపరిచిన మొక్కల, జంతువుల నమూనాలు ఉంటాయి. కీ అనే వర్గీకరణ సహాయకం. కుటుంబం, ప్రజాతి అనే వర్గీకరణ ప్రమాణాలను గుర్తించడానికి సాధారణంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, లీడ్ అంటే ఏమిటి? కీలోని ఉన్నటువంటి ప్రతి వ్యాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రసిద్ధ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్. క్యూ అనేది కూడా మర్చిపోద్దండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరణ శాస్త్రంలోని మూల అనుఘటకాలు ఏవి? లాక్షణీకరణ, గుర్తింపు, వర్గీకరణ, నామీకరణ. నెక్స్ట్, కల్వాలువలేసి ఏ క్రమానికి చెందుతుంది? పొలిమోనియోలిస్ అనే క్రమానికి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాల్వెలిస్, రోజెలిస్, పాలిమోనియోలిస్ ఈ తరగతికి చెందుతాయి. డైకాటిలిడానే. నెక్స్ట్, ఏ జీవులలో ప్రరోహాలు ఏర్పడతాయి? ఈస్ట్ అండ్ హైడ్రా. ఓకేనా? సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా 4 నిమిషాలు ఉందండి ఈ వీడియో, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. ఫస్ట్ చాప్టర్ 4 నిమిషాల్లో 20 క్వశ్చన్స్ మనకు వచ్చేసాయి. మీరేం చేస్తారంటే ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి, తర్వాత టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని వీడియోస్ చూడండి. ఆల్మోస్ట్ మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు రాసుకున్నా కానీ చిన్నగా రాస్తే 1 పేజీలో వస్తారు. ఆ 1 పేజీని మనం ఎన్నిసార్లు రివిజన్ చేయవచ్చు? 50 రోజులు టైం ఉంటే 100 సార్లు రివిజన్ చేయొచ్చు. సో ఇది దాని యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా నేను చాలా టైపింగ్ తీసుకుంటుంది, ఇది చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ అనమాట ఇది యాక్చువల్గా. బట్ ఎందుకు ఇంకా చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎలా టైం ఉన్నది, ఒక్కసారి కష్టపడినాను అనుకో ఎన్నిసార్లు అయినా రివిజన్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా కాకుండా ఇంకొక ప్లాన్ అన్నది ఏమంటే, ఎవరైతే మన వీడియోని సపోర్ట్ చేసి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అందులో వచ్చేసి ఓన్లీ లిమిట్ 50 మెంబర్స్, నాతో కలిపి 49 మంది ఉంటాము. ఆ 49 మందికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కదా ఆల్రెడీ, సో క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 వచ్చేసి ఒక 100 క్వశ్చన్స్ తీసుకున్నాం. 100 క్వశ్చన్స్ని ఎలా చేయొచ్చు అంటే పోల్ చేయొచ్చు.
50 మంది ఉంటే 100 క్వశ్చన్స్ ఇంత రెండు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారు. తర్వాత మీకు తెలిసిన క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఒక క్యాండిడేట్ పోస్ట్ చేస్తే 50 × 5 250 క్వశ్చన్స్ పర్ డే నేర్చుకుంటాం. మనకున్న టైం ఎంత? ఒక 100 రోజులు ఉందనుకున్నాం. ప్రజెంట్ ఒక పోస్ట్ పోన్ మనకు ఇప్పుడు ఇది ఒక నోటిఫికేషన్ ప్రీ నోటిఫికేషన్ పీరియడ్ మనకి ఎంత ఉన్నది టైం అంటే దాదాపు ఒక 50 రోజులు ఉందనుకున్నాం. ఓకేనా, 2 నెలలు అనుకుంటే 50 × 250 అనుకుంటే దాదాపు మనకు ఒక 11,000 బిట్లు దాన్ని మనం ఓన్గా తయారు చేసుకుంటాం. అంటే రోజు మనము ఒక 250 బిట్లు అంటే ఇది కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఒక అక్క ఆల్రెడీ అడిగాను ఆ అక్కని, ఈరోజు కామెంట్ కూడా పెట్టింది నాకు. సో ఇదేమో ఐడియా బాగుంది అనేది, బట్ ఆ అక్క సహాయంతోనే ఇది చేయడానికి వీలవుతుంది అనుకుంటున్నాను. బట్ రీజన్ ఏంటంటే ఆ అక్క అనుకోవడం ఏంటంటే టైం వేస్ట్ అవుతుందేమో. టైం వేస్ట్ కాదు, ఎందుకు కాదంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మనము ఒక 5 క్వశ్చన్స్ నీకు నచ్చినప్పుడు ఒక 5 క్వశ్చన్స్ పోస్ట్ చేసేస్తావు. తర్వాత నువ్వు ఆ వాట్సాప్తో నీకు పని లేదు, నైట్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఏం చేస్తావంటే ఒక టైమింగ్ పెడతావు. ఈ టైమింగ్ 3 అవర్స్లోనో 4 అవర్స్లోనో కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ కూర్చున్నామంటే అవన్నీ అయిపోతుంది. అదే మీరు ఓన్గా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్ నా సైడ్ నుంచి వచ్చినాయి, మీ సైడ్ నుంచి ఇంకా క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇంకా కొంతమంది ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ తీసుకుంటుంటారు, వాళ్ళ టెస్ట్ సిరీస్ నుంచి కూడా కొన్ని యాడ్ అయ్యాయనుకోండి. సో ఇదంతా ఏమవుతుందంటే అంటే మనం బాటనీ పరంగా చెప్పుకుంటే పప్పు చేయాలనుకున్నప్పుడు దాంట్లో అన్ని దినుసులు కలిస్తే మంచి వండర్ఫుల్ టేస్ట్ ఇస్తుంది అనమాట. ఆ విధంగా మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది నేను మీకు ఇస్తున్నాను. సో దీనికి ఎటువంటి అమౌంట్ అనేటువంటి ఛార్జబుల్ అనేటువంటిది ఉండదు. జస్ట్ క్వశ్చన్స్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము. సో ఓన్లీ కంటెంట్, మనం బాటనీ కంటెంట్ అండ్ మెథడాలజీ. ఓకేనా, ఓన్లీ మన ఎస్ఏ బయాలజీలు మాత్రమే జాయిన్ కావాలి, నాట్ అట్ ఆల్ ఎగ్జిట్ అలౌడ్. ఓకేనా, సో దీనికి నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇంట్రెస్టెడ్ వాళ్ళు జాయిన్ కాండి. సో వన్స్ 50 మంది గ్రూప్ అయిపోతానే స్టార్ట్ చేద్దాం. మేబీ 20వ తేదీ నుంచి స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఈ మంత్ 20 నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 20కి, డిసెంబర్ ఎండింగ్ అంతా ఒక 10,000 బిట్లు మన దగ్గర ఉండాలి. 10,000 బిట్లు ఉన్నాయనుకోండి మనకు ఇంకా బాగుంటుంది అనేటువంటిది ఒక ఎస్ఏ బయాలజీ యాస్పిరెంట్గా మీతో కోరుతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా వీలైనంత మందికి దీన్ని షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.